గ్రామ ప్రజలకు నా నమస్తే. నేను చుక్క గంగారెడ్డి, తెలంగాణ జనసమితి పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు. ముఖ్యంగా నేరెళ్ళ గ్రామ ప్రజలకు తెలియజేయమనగా, మీ గ్రామ సర్పంచ్గా విద్యావంతుడైనటువంటి జాజాల రమేష్ గారినే మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఒక విద్యావంతుడు, ఒక బీసీ సంఘ నాయకుడు, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. అలాగే మీ నేరెళ్ళ గ్రామంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా నేరెళ్ళలో పిలిచినటువంటి శ్రీ సాంబశివ నాగేశ్వర ఆలయంలో కూడా ఆయన సేవలు వర్ణనాతీతం. మన సాంబశివుని కృపా కటాక్షాలు ఆయనపై, ఆయన సతీమణిపై, ఆయన కుటుంబంపై ఉంటాయని కూడా మేము మనసారా ఆశిస్తూ ఉన్నాం. రక్తదానాలు, సమాజ సేవ, ఒక న్యాయవాదిగా అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఉంటారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ వెంటనే తక్షణమే వారింటికి చేరుకొని వారి సమస్య పరిష్కరించేందుకు, వారి ఆపదలను తొలగించేందుకు ఆయన కృషి చేస్తూ ఉంటాడు. ధర్మపురిలో ఉన్నటువంటి న్యాయస్థానం ద్వారా ఆయన న్యాయ సేవలు కూడా అందజేస్తూ, ఎంతోమంది నిరుపేదలకు ఉచిత సేవలు కూడా అందజేస్తూ న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాడు. ఎన్నెన్నో తప్పుడు కేసులపైన కూడా ఆయన విజయం సాధించి న్యాయంని చేకూర్చినటువంటి వ్యక్తి జాజాల రమేష్ గారు. మరి ఆయన ఎంతో ఉన్నత చదువులు చదివి ఒక న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ఒక బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకునిగా కూడా ఎదిగినటువంటి వ్యక్తి. మరి ఆయన విద్యార్థి దశ నుండే అనేక ఉద్యమాలు చేశాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఆయన వంతు పోరాటం మనం మర్చిపోలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఆయన కృషి చేశాడు. మరి ఆయన సేవలను, అలాగే మీ నేరెళ్ళ గ్రామంలో కూడా గత కొన్నేళ్ల నుండి ఆయన పాటుపడుతున్న విధానం, ఆయన సతీమణి కూడా నేరెళ్ళ గ్రామంలో ప్రజలకు అందజేస్తున్నటువంటి సేవలను మీ గ్రామ ప్రజలు గుర్తించాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేరెళ్ళ గ్రామ ఓటర్ మహాశయులందరికీ నేను నమస్కరించి వేడుకునేది, ముఖ్యంగా జాజాల రమేష్ గారిని మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తారని మనసారా కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం జాజాల రమేష్పై ఉండాలని, ఈ నెల 17వ తారీఖు బుధవారం రోజున ఆయన విజయడంక మీరంతా కలిసి మోగిస్తారని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమస్కారం.